అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో టీమిండియా మూడోసారి పొట్టి ఫార్మెట్ లో విశ్వ విజేతగా అవతరించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ అజేయంగా నిలిచి యావత్ క్రికెట్ ప్రపంచం గర్వపడేలా అద్భుత ప్రదర్శన చేసింది. భారత్ విజయం ఖరారైన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో చేసిన పని ప్రతి భారతీయుడు హృదయాన్ని ఎత్తుకుంది. గెలిచిన ఆనందంలో పరిగెత్తుకుంటూ పిచ్చి వద్దకు వెళ్లి సూర్య తన చేతులతో ఆ మట్టిని తాకి తన నుదుటిపై నుంచి ముఖం మీదకు రాసుకున్నాడు. కాగా ధోని, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచ కప్ గెలిచిన మూడో కెప్టెన్ గా నిలిచాడు. అయితే సారథ్యం చేపట్టాక తొలిసారే మెగా టోర్నీలో జట్టును గెలిపించిన ధోని సరసన సూర్య చేరాడు. ఇదిలా ఉంటే అతడి రిటైర్మెంట్ పై చాలా ఊహాగానాలు వినిపించాయి. టోర్నీ ముగిశాక ప్రకటిస్తాడంటూ రూమర్లు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని సూర్య స్పష్టం చేశాడు. టైటిల్ నెగ్గాక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఓ విలేకరి రిటైర్మెంట్ గురించి సూర్యని అడిగాడు. దానికి సూర్య సమాధానం ఇచ్చాడు. అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకని అంటూ సూర్య వ్యాఖ్యానించాడు. అంతేకాదు టీమిండియా విశ్వ విజేతగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కుర్రాళ్ల అసాధారణ ప్రదర్శనతో ఈ గెలుపు సాధ్యమైందని అన్నాడు. 2 ఏళ్ల నుంచి మేము క్రికెట్ బాగా ఆడుతున్నాం. ఆటగాళ్ల సామర్థ్యం ఏంటో కెప్టెన్ గా బాగా అర్థం చేసుకున్నాను. వారిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని నాకు తెలుసు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ అగ్రశ్రేణి ఆటగాళ్లు. వారు ఏదో ఒక ప్రత్యేకత చేస్తారనే నమ్మకం ఉంది. సరిగ్గా ఫైనల్లో వారు అదే చేసి చూపించారు. ఇక బుమ్రా విషయానికి వస్తే తరానికి ఒక్కడు మాత్రమే పుట్టే బౌలర్ అతడు దేశ సంపద అని నేను పిలుస్తాను. విజయాన్ని ఎలా పూర్తి చేయాలో అతనికి బాగా తెలుసు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ గా తన ప్రయాణం ఈ విజయంతో ముగిసిందని అన్నాడు. 2024 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ గా నా ప్రయాణం మొదలైంది. జైసర్, రోహిత్ శర్మ నాపై నమ్మకం ఉంచి జట్టును నడిపించే అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం ఈ ప్రపంచ కప్ గెలుపుతో ముగిసింది. అయితే ఆటకు ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించను అంటూ ఆడే సత్తా ఇంకా తనలో ఉందని సూర్య చెప్పుకొచ్చాడు.